సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు. వరుస సభలు పెట్టినా, ఏమైనా ప్రెస్ మీట్ పెట్టినా మళ్ళీ 2029లో అధికారంలోకి వస్తామని ఖరాఖండిగా చెప్తున్నాడు. అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు. ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడంటే దీని వెనుక ఉన్న కారణం ఏమిటి? ప్రజల్లో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాడు. 100% మళ్ళీ గెలుస్తామని చెబుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటి? ఏదో ఉంది అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఏదో చేయబోతున్నాడని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏదో అద్భుతాలు, కొత్త పథకాలు ఏమైనా పెడతాడా? ప్రజాపాలన ఇంకా అద్భుతంగా, మెరుగ్గా ఏమైనా పథకాలు చేస్తాడా, పెడతాడా అని సీఎం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలన చేస్తే 2029లో ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకు గెలవడు? గెలుస్తాడు. కానీ ఇప్పుడు రైతులకు మంచి కార్యక్రమాలు చేయాలి. రైతు భరోసా కరెక్ట్ ఇవ్వాలి. రుణమాఫీ కాకపోతే రుణమాఫీ కూడా మొండి బకాయిలు ఉన్నాయి, ఆ మొండి బకాయిలు కూడా మాఫీ చేయాలి. ఇలా అద్భుతంగా రైతులకు చేస్తే రైతులది ఒక్కటే ఉంది ఇక్కడ, మిగతాది అన్నీ ఓకే. కేవలం రైతు భరోసా కరెక్ట్ ఇస్తలేడని, రుణమాఫీ కొంతమందికి చేయలేదని, వీటి గురించి మాత్రమే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది జనాలకు. మిగతా అన్నీ ఓకే. ఇంకా గొప్ప కార్యక్రమాలు కూడా చేసేటట్లు కనిపిస్తుంది. ప్రజల్లో కూడా ఏదో చేసేటట్టున్నాడని భావిస్తున్నారు ప్రజలు. ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తే కూడా ప్రజలు ఫాలోయింగ్ పెరిగేటట్టు ఉంది. ఇంకా 2029లో మాత్రం ఏ పార్టీ కూడా అడ్డు రాదు దాదాపు నాకు తెలిసి. మళ్ళీ ఏం స్కెచ్లో ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు, ఏం స్కెచ్లు వేస్తున్నారో తెలియట్లేదు. పదే పదే మీడియా ముందు చెప్తూనే ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తాడు అని కాంగ్రెస్ అభిమానులు అనుకుంటున్నారు. మిత్రులారా, మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా.